హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి నీతి కథను అయితే చెప్పాలనుకుంటున్నాను. మన కథ పేరు ఎవరు అర్హులు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కళింగ రాజ్యానికి రాజు విక్రమసేనుడు. ఆ రాజ్యంలో ఒకరోజు కోశాధికారి పదవి ఖాళీ అయ్యింది. ఆ పదవిలో అర్హుడైన వ్యక్తిని నియమించాలి అని విక్రమసేనుడు అనుకున్నాడు. అందుకోసం నిజాయితీపరుడైన ఏ వ్యక్తి అయినా ఆ పదవికి పోటీ చేయవచ్చు అని ఆ రాజ్యం మొత్తం ప్రచారం చేయించాడు. ఆ వార్త విన్న రాజ్యంలోని చాలామంది ప్రజలు మేము నిజాయితీపరులం అని రాజుగారి సభా ప్రాంగణం అంతా నిండిపోయారు. అంతమందిలో ఒక్క వ్యక్తిని కోశాధికారిగా ఎంపిక చేయడం పెద్ద సమస్యగా మారింది. బాగా ఆలోచించిన విక్రమసేనుడు తనకు 3 షరతులు ఉన్నాయని ఇలా చెప్పడం ప్రారంభించాడు. మొదటి షరతు, కోశాధికారిగా ఎంపికైన వ్యక్తి అన్యాయానికి పాల్పడినట్లు అయితే అతనికి మరణశిక్ష విధించడం జరుగుతుందని చెప్పాడు. మొదటి షరతు విన్న ప్రజలు షాక్ అవ్వడం వారి వంతైంది. వారిలో సగం మందికి పైగా బ్రతికి ఉంటే బలుసాకు అయినా తిని బ్రతకవచ్చు అని అనుకుని వెళ్ళిపోయారు. రాజు తన రెండో షరతుని ఇలా చెప్పాడు. అన్యాయానికి పాల్పడిన వ్యక్తికే కాక వారి కుటుంబానికి కూడా శిక్ష ఉంటుంది. వారి కుటుంబాన్ని రాజ్య బహిష్కరణ మరియు 10,000 బంగారు నాణేల జరిమానా విధించబడుతుంది అని తెలిపాడు. ఆ వార్త విన్న ప్రజలలో 10 మంది మినహా మిగిలిన వారంతా తమతో పాటు తమ కుటుంబాన్ని కూడా ఇబ్బందుల్లో పడేయలేం అని అనుకుని వెళ్ళిపోయారు. మిగిలిన 10 మందిలో అర్హుడైన ఒక్క వ్యక్తిని ఎంపిక చేయడం రాజుకి చిక్కు ప్రశ్నగా మారింది. బాగా ఆలోచించిన ఆ రాజు ఆ 10 మందిని మరుసటి రోజు రమ్మని చెప్పి పంపివేశాడు. ఆ రోజు రాత్రంతా బాగా ఆలోచించిన విక్రమసేనుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. మరుసటి రోజు ఉదయం విక్రమసేనుడు ఆ 10 మందిని సభా ప్రాంగణంలోనికి పిలిపించాడు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో బంగారు నాణేల సంచిని ఇచ్చి తన 3వ షరతును చెప్పాడు. 3వ షరతు, మీకు ఇచ్చిన సంచిలో 100 బంగారు నాణేలు ఉన్నాయి. ఆ నాణేలను మీరు 30 రోజులు భద్రపరిచి అందులో ఒక్క నాణెం కూడా తగ్గకుండా తిరిగి అప్పగించిన వారికే ఆ పదవి దక్కుతుంది అని చెప్పి వారిని పంపివేశాడు. నెల రోజుల సమయం ఇట్టే తిరిగి వచ్చింది. ఆ 10 మంది రాజుగారి సభా ప్రాంగణంలోనికి వచ్చి తమ బంగారు నాణేల సంచులతో నిలబడ్డారు. రాజా విక్రమసేనుడు వారికి ఇచ్చిన నాణేలు లెక్క చెప్పి అప్పగించవలసినదిగా అడిగాడు. 5 మంది కొన్ని బంగారు నాణేలు వాడుకున్నారు. ఎందుకు వాడుకున్నారు అని ప్రశ్నించగా తమకు సొమ్ము అత్యవసరం అవ్వడంతో వాటిని ఉపయోగించుకుని మరలా వారికి సొమ్ము చేకూరగానే ఆ నాణేలను కలపవచ్చు అని అనుకున్నాం అని, కానీ సమయానికి వారికి ఆ సొమ్ము చేకూరలేదని అందుకు వారిని క్షమించమని రాజుగారి కాళ్లపై పడి వేడుకున్నారు. ఇంకా మిగిలిన వారిలో 4 వ్యక్తులు 100 బంగారు నాణేలు కల సంచుల్ని రాజుగారికి అప్పగించారు. ఒక్క వ్యక్తి మాత్రం 99 నాణేలు ఉన్న సంచిని రాజుగారికి అందజేశాడు. 100 బంగారు నాణేలు ఉన్న సంచుల్ని ఇచ్చిన 4 వ్యక్తులు వారి 4గురిలో ఎవరిని రాజుగారు కోశాధికారిగా నియమిస్తారా అంటూ వారిలో వారు ఆలోచించుకుంటూ ఎవరికి వారు తననే రాజు కోశాధికారిగా నియమిస్తారు అని తమలో తాము మురిసిపోయారు. సభా ప్రాంగణంలోని వారంతా రాజుగారు ఎవరిని ఎంపిక చేస్తారా అని చాలా ఆతృతగా ఎదురుచూడసాగారు. అందరి ఆలోచనల్ని పటాపంచలు చేస్తూ 99 నాణేలు ఉన్న బంగారు సంచి ఇచ్చిన వ్యక్తిని రాజుగారు కోశాధికారిగా ప్రకటించాడు. రాజుగారి నిర్ణయానికి సభలోని వారంతా విస్మయానికి గురయ్యారు. 100 బంగారు నాణేల్ని ఇచ్చిన వారు రాజుగారిని, ప్రభు, మీరు చెప్పినట్లే మేము 100 బంగారు నాణేల్ని మీకు అప్పగించాము. మరి మాకు కాకుండా 99 నాణేలు ఇచ్చిన వ్యక్తిని ఎలా తమరు ఎంపిక చేస్తారు అని రాజుగారిని ప్రశ్నించారు. దానికి సమాధానంగా రాజుగారు నవ్వి 99 బంగారు నాణేలు ఉన్న సంచిని ఇచ్చిన వ్యక్తిని పిలిచి ఎందుకు 100 బంగారు నాణేలు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా ఆ వ్యక్తి, ప్రభు, మీరు ఇచ్చిన సంచి తీసుకుని ఇంటికి వెళ్ళి లెక్కించాను. నాకు 99 నాణేలే లెక్కకు వచ్చాయి. వాటిని అలాగే దాచి మీకు అప్పగించాను. నాది కానిది ఏదీ కూడా నేను కోరుకోను. నా సొమ్ము ఒక్క నాణెం అయినా వృధా చేయను. మీరు ఇచ్చిన సొమ్ము మీకు అప్పగించాను. నా విధిని నేను నిర్వర్తించాను ప్రభు అంటూ విన్నవించాడు.
మాటలు విన్న నలుగురు వ్యక్తులు వారు చేసిన తప్పు ఏంటో అర్థం చేసుకున్నారు. ఎలాగైనా ఆ పదవిని పొందాలనే ఉద్దేశంతో 99 నాణేలకు ఇంకో ఒక నాణ్యాన్ని అదనంగా కలిపి రాజుగారికి సమర్పించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసింది, ప్రతి 10 మందిలో ఒక వ్యక్తి విలువల్ని కలిగి ఉంటాడు. అలాంటి విలువలకు కట్టుబడిన వ్యక్తి ఎప్పటికైనా సమాజంలో గుర్తింపు పొందుతాడు. ఇలాంటి విలువల్ని కలిగిన వారిని మనం ఈ సమాజంలో చాలామందిని చూస్తున్నాం. వాటిని మన భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనదే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.